గ్రేట్ పేరెంట్ టీచర్స్ మీటింగ్ అనేది పెట్టారు కదా, ఎక్కడ పెట్టారు? ఏదైనా క్లాస్ రూమ్లో పెట్టారా? ఓ సినిమా సెట్టింగ్ వేసి ఎందుకు పెట్టుకునే కర్మ మీకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే మీరు ఏ స్కూల్కి వెళ్ళినా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి గుర్తొస్తాడు కాబట్టి. ఆ స్కూల్ మార్చింది జగన్మోహన్ రెడ్డి. ఆ బల్లలు మాత్రం తెచ్చుకున్నారు ఇక్కడికి, ఆ సెట్టింగ్లోకి. ఏం చేశారని ఒక తొంటరి విలేకరు అడిగాడు. సరే జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు, సరే అండి, మీరేం చేశారంటే మేము ఏంటి గొప్పగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ కండక్ట్ చేశాయంట. సిగ్గుపడతలేదు అంటే అంత క్రితం లేవయ్యి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అంత మొత్తం లేవా అని అడుగుతున్నాను. దానికి మీరు సంవత్సరం కోట్ల రూపాయల డబ్బులు తగలబెడుతున్నారు, జనం సొమ్ము. అప్పులు తెచ్చి మరి హెలికాప్టర్లలో విమానాల్లో తిరిగి మీరు అప్పులు తెచ్చి ఆ అప్పు చేసిన సొమ్ముతో ఏం చేస్తున్నారా అంటే అప్పు చేసి పప్పుకూడులాగా మీ హెలికాప్టర్లో విమానాల్లో ఎక్కి తిరిగి మీ షామ్యానా కంపెనీ వాళ్ళకి సెట్టింగ్లు వేయటానికి డబ్బులన్నీ అయిపోతున్నాయి కదా. ఒక స్కూల్లోకి వెళ్ళి మీరు ఎందుకు చేయలేకపోయారు? మీ తండ్రి కొడుకులు ఇద్దరు వెళ్ళి అసలు ఈ డ్రామాలు చూడలేక వస్తున్నాం. అతనేమో మామూలుగా హెలికాప్టర్లో వెళ్తాడు, ఇతనేమో విమానంలో వెళ్తాడు కొడుకు. ఒక గ్రౌండ్లోనేమో టెంట్ వేశారు, స్కూల్లో ఇలా గ్రౌండ్లో టెంట్ వేశారు, టెంట్ వేసి కారు వేసుకుని వస్తాడు. రాగానే కలెక్టర్ గారు ఇంకా ఆఫీసర్లు ఈయన కొడుకు గారు నుంచుంటారు, ఇట్లా స్టిప్గా నుంచుని ఆ నమస్కారం అండి చంద్రబాబు నాయుడు గారు అని పెడతారు. ఇంటికాడ పెట్టుకోరనమాట నమస్కారాలు. జనాలకు సోక్కి దిగంగానే చొక్కాకేం మైకు తగిలిచ్చేస్తారు. రండి నాన్నగారు అని లోపలికి తీసుకెళ్తారు, 2 సార్లు లోపలికంటే. ఇక డబ్బాలు కొట్టుకోవడం అక్కడ ఏంటి అంటే మా నాన్నగారు ఎప్పుడూ నా స్కూల్కి రాలేదు పేరెంట్స్ టీచర్ మీటింగ్కి, మీకోసమే జీవితాన్ని అంకితం చేసి అంటాడు. ఈయన మాట్లాడతాడు, అరే బాబు ఇవన్నీ మీరేం చేశారు? చదువుని ఎంత నాశనం చేశారు. మీరు వచ్చిన తర్వాత ట్యాబులు పీకేశారు, పిల్లలకి నాణ్యమైన విద్యను అందించేదానికి పాడు చేశారు, ఇంగ్లీష్ మీడియం పాడు చేశారు. లోకేష్ గారి కొడుకు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నాడా, ఏ మీడియం తెలుగు మీడియం చదువుతున్నాడా? చెప్పండి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు పాడు చేశాడు, విద్యా వ్యవస్థను నాశనం చేశాడంటే మీ మనవణ్ణి ఎక్కడ చదివిస్తున్నారు? మీ ఎమ్మెల్యేల పిల్లలందరూ ఎక్కడ చదువుతున్నారు? గుండెల మీద చేసుకు చెప్పండి ఎవడైనా. ఒక్క ఎమ్మెల్యే కొడుకు ఎవరైనా ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంలో ఎవరైనా చదువుతున్నాడా? చదవట్లేదు కదా. మీ ఇంట్లో చదవరు, మీ దగ్గర పనిచేసే వాళ్ళ ఇంట్లో చదవరు, మీ ఎమ్మెల్యేలు చదవరు, మీ మంత్రుల పిల్లలు చదవరు, మీ మంత్రుల మనవాళ్ళు చదవరు. నాశనం చేసింది ఎవరు? ఎందుకు నాశనం చేశారు? ఒకటే అర్థమవుతుంది అంటే పేదవాళ్ళ పిల్లలు బాగా చదువుకుని వాళ్ళు ఎక్కడికో ఎగిరిపోతే పెత్తందారులలో పనిచేయటానికి మనుషులు దొరకరనేటువంటి తప్పుడు ఆలోచనతో తప్పితే మీ ప్రభుత్వం ఎందుకు విద్యా వ్యవస్థలో ఇంగ్లీష్ మీడియం తీసేసింది? వాళ్ళకి నాణ్యమైన విద్యను ఎందుకు అందించట్లేదు? నవీన విద్య ఎందుకు అందించట్లేదు? అందించకపోగా సర్వనాశనం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా తప్పుడు మాటలు మాట్లాడటం. ఇవాళ మీ కాకిలెక్కలన్నీ కూడా మాట్లాడుకుంటే సంపద సృష్టించానంటున్నారు, సూపర్ 6 చేశానంటున్నారు, సూపర్ 8 కూడా చేశానంటున్నారు. ఏం చేశారు? ఏ సూపర్ 6 చేశారు? రాష్ట్రంలో 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి ఆడపిల్లకి నెలకి 1500 రూపాయలు ఇస్తున్నారు. ఇస్తున్నారా? చెప్పండి, ఇస్తున్నారా? రాష్ట్రంలో 80 లక్షల చిల్లర మంది అంటే దాదాపుగా 84 లక్షల మంది పిల్లలు బడుల్లో చదువుతున్నారని చెప్పి కేంద్ర ప్రభుత్వం లెక్కలు చెప్తుంటే మీరు 20 లక్షల మందికి పిల్లలకి అమ్మఒడి వేయటం ఎగ్గొట్టారు కదా, వేయటం లేదు కదా. మోడీ గారు వేసే డబ్బులు కాకుండా రైతుకి సంవత్సరానికి 20,000 వేస్తున్నారు. ఇప్పుడు వరకు మీరు వేసింది 2 5 10 కదా.
ఏం చేశారు ఈ అప్పుతో అనేది నేను అడుగుతున్నాను. ఈ అప్పుతో ఏం చేశారు, రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని ఏం చేశారు లెక్క చెప్పరా? ఇచ్చే దమ్ముందా మీకు? లెక్క చెప్పే దమ్ముందా మీకు? ఎన్ని సూపర్ సిక్స్లు ఇంకా ఎగ్గొట్టిన? నిరుద్యోగులకి ఉద్యోగం రాకపోతే నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. ఎవరికి ఇచ్చారు? ఏ నిరుద్యోగికి ఇచ్చారు? 3,000 రూపాయలు. చేసిన అప్పుతో పథకాలు ఇవ్వలేదు. కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలు నింపారు. పోనీ ఉన్న ఖర్చు పెరిగిందా అంటే కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలు నింపింది లేదు. పోనీ పీఆర్సీ వేసి ఐఆర్ ఇచ్చాము, జీతాలు పెరిగినాయి అంటే, జీతభత్యాలు పెరిగినాయి అంటే పీఆర్సీ వేయలేదు, ఐఆర్ ఇవ్వలేదు. పోనీ ఉన్న 3 సెంట్లు స్థలం ఇస్తాకి 1,000 కోట్ల రూపాయలతో స్థలాలు కొన్నారా? 3 గజాలు కూడా ఎవరికి ఒక్కడికి కూడా ఇవ్వలేదు కదా. ఇవాళ మీ మాటలు మొత్తం, మీ మొత్తం ఉపన్యాసం అంతా చూసుకుంటే సంపద సృష్టి అనేది ఒక అభూత కల్పన. మీరు చేసిన అప్పులు అనేది మాత్రమే వాస్తవం. మీ సంపద సృష్టి అంతా కూడా ఒక అభూత కల్పన. మీరు ఈ 18 మాసాల్లో సృష్టించినటువంటి, చేసినటువంటి 2,66,517 కోట్ల రూపాయల అప్పు మాత్రమే వాస్తవం అనేది ఇవాళ మా కళ్ళకు కట్టినటువంటి నిజం కదా. ఇవాళ ఆయన మాట్లాడతాడు, నిన్న మాట్లాడుతూ అంటాడు, వచ్చే ఏడాది నుంచి కరెంటు బిల్లులు, వచ్చే ఏడాది కూడా కరెంటు ఛార్జీలు పెంచకుండా సమర్థతను పెంచుకుంటామని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారి సమర్థత అంటే ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎన్నడైనా సరే ఆయన అత్యంత సమర్థవంతంగా ప్రజల్ని తాకట్టు పెట్టి అప్పులు తేవడం తప్పితే మరి ఏదన్నా ఉందా అని అడుగుతున్నాను నేను చంద్రబాబు నాయుడు గారిని. కానీ రాష్ట్ర ప్రజలను కూడా ఒకసారి ఆలోచించమని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు అంటే సమర్థవంతంగా అప్పులు తేవడం తప్పితే ఏ రోజన్నా మంచి పరిపాలన అందించడం, ఛార్జీలు పెంచకుండా ఉండటం, లేదా ప్రజలను ఎత్తిన భారం వేయకుండా ఉండటం ఎప్పుడన్నా జరిగిందా అంటే ఎప్పుడూ లేదు. ఈ 18 మాసాల్లో కరెంటు ఛార్జీలు ఎన్నిసార్లు పెంచాడు, ఎంత పెంచాడు అనేది నారా చంద్రబాబు నాయుడు గారి మాట మనం నమ్మాల్సిన పని లేదు. ఎంత పెరిగాయో ఈ రాష్ట్రంలో ఎవరిని, ఏ తలుపు తట్టి ఎవరిని అడిగినా కూడా వాళ్ళ బాధ, వాళ్ళ శోకం చెప్పనలవు కాదు. అసలు మామూలుని అడగక్కర్లా. చంద్రబాబు నాయుడు గారు పెద్దానికి కార్యకర్తలకు పదవి వేయాలంటే IVRSL ఏంటి దాని పేరండి, ఇంటరాక్టింగ్ వాయిస్ రెస్పాన్స్ సర్వీసా ఏంటది, IVRSL. IVRSL ద్వారా మేము ఎవరికన్నా పదవి వేసినా తెలుగుదేశం కార్యకర్త కాడు ఎప్పుడో మామూలుగా వాళ్ళ తాత ముత్తాతల కానించి జెండా మోస్తుంటారు. ఆడికి పదవి వేయాలన్నా కూడా IVRSL ద్వారా అడుగుతా అంట. ఈయన దగ్గర ఏమో డేటా ఉండదు, ఆడి నిజాయితీ గురించి, ఆడి నిబద్ధత గురించి ఈయన తెలీదు. తెలుగుదేశంలో ఎప్పటి నుంచో జెండా మోస్తున్నాడు గురించి. కానీ వేసిన పదవులన్నీ కూడా కొత్తగా పార్టీలు దూకి, ఇడు దూకి, అడు దూకి, జంపింగ్ జపాంగాలకు పదవులు వేస్తారు. దానికి మాత్రం IVRSLని అడిగాం, మీకు పదవి వేయలేకపోయాం అని చెప్పి మాట్లాడతాడు. మొన్న ఎప్పుడో ఆ మధ్య చూశాను, వల్లభనేని వంశీని అరెస్టు చేసే ముందు, అరెస్టు చేసిన తర్వాత IVRSL ద్వారా అడిగా అంట, తప్ప ఒప్ప అని. అందరూ ఆహా ఓహో శభాష్ చంద్రబాబు అని IVRSLలో చెప్పారంట. అంటే మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసే ముందు పెట్టిందేమో దొంగ కేసా. తెలుగుదేశం వాళ్ళు కొట్టుకు నరుకు సావటం ఏంటి, ఆళ్ళు పడక. అసలు పార్టీకి సంబంధం లేదు, ఏనాడు మాట్లాడటం కానీ ఫోన్ కూడా మాట్లాడి ఎరగనటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారినేమో మర్డర్ కేసులో ముద్దాయిగా పెడతారు, తప్పుడు కేసు. దానికి IVRSL ముందు అడిగా అంట, తర్వాత అడిగా అంట. ముందు ఆహా పెట్టాల్సిందే అన్నారంట, పెట్టిన తర్వాత ఏమో ఆహా ఓహో బాగా పెట్టామన్నారంట. ఇన్నిటికీ IVRSL అడుగుతున్నా అని చెప్తున్నావు కదా చంద్రబాబు నాయుడు గారు. ఈ పథకానికి మీ జెండా మోసే కార్యకర్తల భార్యల ఫోన్ నెంబర్కి చేసి అడగండి ఒకసారి. ఏమ్మా 18 మాసాలుగా చంద్రబాబు నాయుడు కరెంటు ఛార్జీలు పెంచలేదు కదా అని అడగండి ఎవరన్నా. ఫోన్ పైలిపోద్ది మామూలుగా, వెంటనే నేలకేసి కొడతారు. అడిగినోడికి చెవు నిండా మామూలు చెవులు పోయిపోయిన బూతులు వస్తాయి చెవులోకి.
సామాన్యులు కాదు, జెండా మోసే తెలుగుదేశం కార్యకర్తల భార్యలకు ఫోన్ చేసి ఒకసారి అడుగు IVRSL ద్వారా. చంద్రబాబు నాయుడు గారు మీ బతికేంటి తెలుస్తుంది అసలు. ఇన్ని రేపు ఏంటో చెప్తాడు. RTGS, IVRSL అడగండి ఒకసారి మీ కరెంటు బాగోతాలు ఏంటో. జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసిన అప్పు కంటే కూడా తక్కువ అప్పుయే చేశాడు. కరెంటు బాకీలు తీర్చాడు, మీరు పెట్టిన బాకీలు తీర్చాడు. మీరు కరెంటు కంపెనీలకు పెట్టినటువంటి బాకీలు, ప్రభుత్వం పెట్టిన బాకీలు తీర్చాడు. మీకంటే అతి తక్కువ అప్పు చేశాడు. మీరు 50,000 60,000 కోట్లు చేసినట్టున్నారు మీ 5 ఏళ్లలో. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో 30,000 ఎంతో అయినట్టుందా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి, ప్రభుత్వం చేసినటువంటి అప్పు కరెంటు కంపెనీల మీద. ఎవరు ఎక్కువ చేశారు మరి? అప్పులు ఎవరు చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు 2 రూపాయల చిల్లర కరెంటు కొంటేనేమో అమ్మో దోపిడీ, అమ్మో అమ్మో అయ్యని 100 మాట్లాడారు. అదాని దగ్గర లంచం తీసుకున్నాడని మాట్లాడారు. ఇప్పుడు మీరేం చేశారు? అదేదో కంపెనీ అంట 4:30కి కరెంటు యూనిట్ 4:30కి 25 ఏళ్లకు కొన్నారు. ఎవరు తప్పు? జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపా, మీది ముందు చూపా?